బిఎస్ఎన్ఎల్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్ కి అంతగా తెలియదు గానీ దేశంలో టెలికాం రంగం విస్తరిస్తున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడు ఈ నెట్వర్క్ నే వాడేవాడు. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థ అయినా కూడా ప్రైవేట్ నెట్వర్క్స్ కి ధీటుగా ఇది పోటీ ఇచ్చేది. స్టార్టింగ్ లో టెలికాం రంగంలోకి రావాలనుకున్న ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ బిఎస్ఎన్ఎల్ ని చూసి భయపడేవి. కేంద్రంలో ప్రభుత్వాలు మారడం వల్ల ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ ఆధిపత్యం ఎంతలా పెరిగింది అంటే బిఎస్ఎన్ఎల్ అనే ఒక కంపెనీ ఉందని ప్రజలందరూ మర్చిపోయారు. దీనిని బట్టే బిఎస్ఎన్ఎల్ ఎంతలా పతనమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దీనస్థితిలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కి టాటా గ్రూప్ తోడయింది. అసలు గవర్నమెంట్ కు సంబంధించిన ఈ బిఎస్ఎన్ఎల్ కి టాటా గ్రూప్ కి ఎందుకు ఒప్పందం జరగాల్సి వచ్చిందంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ కూడా ఇంకా 3G నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తుంది. 2015 లో జియో వచ్చాక టెలికాం రంగం యొక్క రూపురేఖలే మారిపోయాయి. మార్కెట్ లోకి జియో రాకముందు ప్రజలందరూ అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్స్ కి ఇంటర్నెట్ కి అలవాటు పడుతున్నారు. కానీ జియో ఎంట్రీతో ప్రజలందరికీ ఫ్రీ సిమ్ ఇవ్వడంతో పాటు ఫ్రీ ఇంటర్నెట్ ని కూడా ఇచ్చింది. జియో టీవీ అని మనం రీఛార్జ్ చేసుకుని చూసే ప్రతి ఒక్క ఛానల్ ని కూడా ఫ్రీగా టెలికాస్ట్ చేసింది. ఎలాగో ఫ్రీ కాబట్టి దీంతో ప్రజలందరూ ఇంటర్నెట్ ని విపరీతంగా వాడటం మొదలు పెట్టారు. ప్రజలు ఈ ఇంటర్నెట్ కి ఎంతలా అడిక్ట్ అయిపోయారు అంటే ఇది మన జీవితంలో ఒక భాగమైపోయింది, ఒక నిత్యావసరంగా మారిపోయింది. ప్రజలందరూ ఇంటర్నెట్ కి అలవాటు పడ్డారు అని తెలిసాక జియో రీఛార్జ్ ప్లాన్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ రోజులు మారుతున్న కొద్ది జియో రీఛార్జ్ యొక్క రేట్స్ ని పెంచుతూ వచ్చింది. దీంతో పాటు ఎయిర్టెల్, విఐ కంపెనీలు కూడా వాటి యొక్క రీఛార్జ్ రేట్స్ ను పెంచుకుంటూ వచ్చాయి. ఈ ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా 4Gనే కాకుండా 5Gని కూడా లాంచ్ చేశాయి. ఇలా 5Gని లాంచ్ చేసిన కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ ఎయిర్టెల్, విఐ, జియో కంపెనీలు వాటి యొక్క రీఛార్జ్ రేట్స్ ని విపరీతంగా పెంచేశాయి. ఇలా ప్రైవేట్ కంపెనీలు అన్ని వాటి ఇష్టరాజ్యంగా రేట్లని పెంచుకుంటూ పోతే ఒక సామాన్య మిడిల్ క్లాస్ వ్యక్తికి వాటి భారాన్ని భరించడం కష్టంగా మారిపోయింది. అందుకోసమని చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు అన్ని 4G నుండి 5Gకి అప్గ్రేడ్ అవుతుంటే ఇంకా బిఎస్ఎన్ఎల్ మాత్రం 3G యుగంలోనే ఉండిపోయింది. బిఎస్ఎన్ఎల్ లో 28 డేస్ రీఛార్జ్ ప్లాన్ 153 రూపీస్ ఉంటే అదే జియోలో 350 రూపీస్ ఉంది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు విపరీతంగా రేట్స్ పెంచాయి, మరోవైపు కస్టమర్స్ కూడా వేరే దారులను చూసుకుంటున్నారు. సో ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా పోటీ ఇవ్వాలంటే బిఎస్ఎన్ఎల్ కు ఇదే సరైన సమయం. అందుకోసమనే బిఎస్ఎన్ఎల్ కి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి మధ్య 15,000 కోట్ల ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీస్ విషయంలో చాలా వెనుకబడింది. కొన్ని ప్లేస్లలో సిగ్నల్స్ ఉండవు, కాల్ డ్రాప్స్ అవుతాయి, కస్టమర్ సర్వీస్ విషయంలో కూడా వెనుకబడింది. కానీ బిఎస్ఎన్ఎల్ లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే పెద్ద పెద్ద సిటీలలో రాని నెట్వర్క్ కూడా విలేజ్ లలో వస్తుంది. సో ఈ స్ట్రాటజీ కొలాబరేషన్ ద్వారా బిఎస్ఎన్ఎల్ యొక్క రూపురేఖలే మారబోతున్నాయి. బిఎస్ఎన్ఎల్ యొక్క టెక్నికల్ ప్రాబ్లం విషయంలో ఎలాంటి మిస్టేక్ జరగకుండా టీసీఎస్ చూసుకోబోతుంది. విలేజ్ లలో ఎలాగో సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రాటజీ కొలాబరేషన్స్ ద్వారా ఎక్కువగా సిటీస్ పైననే దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పటికే దేశంలోని పంజాబ్ వంటి కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లలో 4Gని లాంచ్ చేసింది. బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 9,000 4G టవర్స్ ని కూడా నిర్మిస్తుంది. 2024 ఆగస్టు నాటికి దేశం మొత్తంలో 4Gని లాంచ్ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా 1,00,000 4G సైట్లను ఏర్పాటు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ 4G టెక్నాలజీని ఈజీగా 5Gకి అప్గ్రేడ్ అయ్యేలా ఈ సైట్లను ఏర్పాటు చేశారు. ఒకవేళ 4G దేశవ్యాప్తంగా సక్సెస్ అయితే 5G కూడా త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజలకు విముక్తి లభిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రైవేట్ కంపెనీలు చేసే అన్యాయం నుండి వారికి న్యాయం జరిగినట్టుగా అవుతుంది. ప్రజల మంచిని కోరుకునే టాటా గ్రూప్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ అయిన బిఎస్ఎన్ఎల్ ప్రజలందరికీ మంచి సేవలు అందించాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.